సన్నబియ్యం సరఫరా సాధ్యమే అని నిరూపించాం. సన్నబియ్యం సరఫరాలో మిల్లర్ల పాత్ర కీలకం. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి సన్నబియ్యం సరఫరా మీద వివరాలు తెలుసుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్ నుంచి మంత్రితో పాటు అధికారులు వచ్చారు. వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇగోండి, జార్ఖండ్ మంత్రి వాళ్ళు కూడా వచ్చి మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని, అసలు మాకు అసలు సాధ్యం అయితే లేదు. నిజంగా చెప్పాలంటే సన్నబియ్య పథకం అనేది చాలా గొప్పది తెలంగాణలో. అందుకే మిగతా స్టేట్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా అంత ఆసక్తికరంగా వచ్చి ఇక్కడ చూస్తున్నారు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా చేయగలుగుతున్నారు ఏందని. సన్నబియ్య పథకం అమలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, మంత్రులు కూడా వీళ్ళందరూ వెళ్ళి కూడా వాళ్ళందరూ ఎవరైతే పేదవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారో సన్నబియ్యం తీసుకుని వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూడా వాళ్ళందరి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. సన్నబియ్యం అనేది ఏదో ఒక హై క్లాస్ పీపుల్ కో వాళ్ళకి చెందిందనే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎందుకు తినలేరు, వాళ్ళందరికీ ఎందుకు అందడం లేదనే ఒక ఆలోచనతో వచ్చిన మంచి పథకం. దాన్ని అమలు చేయడంలో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిననే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే డిఎస్ చౌహాన్ గారి ఆనందాలకు అసలు ఆ రోజు అసలు ఇంటర్వ్యూలో అసలు చూస్తుంటే డిఎస్ చౌహాన్ గారి ఆనందానికి అసలు హద్దు లేదు. నిజంగా చాలా అంటే చాలా సంతోషపడుతుండే. ఎవరికైనా కూడా అంటే పొలిటికల్ గా కానివ్వండి అధికారులకు కూడా వాళ్ళ మార్కు చూపించుకోవాలని ఉంటుంది ఎవరికైనా కూడా. డిఎస్ చౌహాన్ గారు ఆ మార్కు చూపించుకున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క గ్రామాలకు కానివ్వండి నియోజకవర్గాలకు వెళ్ళి ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి నేను మీ నియోజకవర్గానికి వస్తాను, అక్కడ ఎలా నడుస్తుంది ఏందనే దానిపైన కూడా నేను చర్యలు తీసుకుంటాను, అక్కడ అంతా సవ్యంగా జరుగుతుందా లేదా అనేది చూస్తాను. ఇంకా ఎవరికైతే అంటే ఇప్పుడే ఇంప్లిమెంట్ అయింది, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఆపకుండా మరి ఫ్యూచర్లో కూడా దాన్ని ఇంకా గొప్పగా ఎలా చేయాలనే దానిపైన వీళ్ళు ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఆల్మోస్ట్ దీనిలో వీళ్ళందరూ సక్సెస్ అయిననే చెప్పాలి.